రాష్ట్రంలో సర్కారు బడి విద్యార్థులకు పంపిణీ చేసిన యూనిఫామ్ క్లాత్ మొత్తం సిరిసిల్లలోనే తయారైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే యూనిఫామ్ క్లాత్ ఉత్పత్తి కోసం సిరిసిల్ల నేతన్నలకు ఆర్డర్ ఇచ్చింది. ఉత్పత్తి పూర్తయిన క్లాత్ ని ఇప్పటికే టెస్కో కొనుగోలు చేయగా ప్రభుత్వం ఇచ్చిన యూనిఫామ్ ఆర్డర్ కారణంగా 4 నెలల పాటు కార్మికులకు పని దొరికింది. సిరిసిల్ల నేత కార్మికుల్ని ఆదుకునేందుకు చర్యలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. సర్కార్ స్కూల్లో చదివే పిల్లల యూనిఫామ్ కోసం 65 లక్షల మీటర్ల క్లాత్ ఉత్పత్తి చేసేందుకు ఆర్డర్ ఇచ్చింది. జనవరిలో ఆర్డర్ ఇవ్వగా కార్మికులు 4 నెలల పాటు పనిచేసి క్లాత్ ఉత్పత్తిని పూర్తి చేశారు. రాజీవ్ విద్యా మిషన్ కోసం 35,90,000 మీటర్ల చెక్స్ షెట్టింగ్ క్లాత్ అవసరమంటూ సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ లో ఆర్డర్ ఇచ్చింది సర్కార్. ఇందులో 29 లక్షల మీటర్ల క్లాత్ ఉత్పత్తి కావడంతో దీన్ని టెస్కో కొనుగోలు చేసింది. మిగిలిన 6 లక్షల మీటర్ల క్లాత్ ప్రొడక్షన్ లో ఉంది. 59 ఇంచుల పెద్ద పన్నాకు సంబంధించి 9 లక్షల మీటర్ల షర్టింగ్ ఆర్డర్ ఇవ్వగా 8 లక్షల మీటర్ల క్లాత్ ని కొనుగోలు చేసింది. సిరిసిల్ల పట్టణంలోని కార్మికులకు 24,40,000 మీటర్ల యూనిఫామ్ ఆర్డర్ ఇవ్వగా 21 లక్షల మీటర్ల క్లాత్ ప్రొక్యూర్మెంట్ జరిగింది. ఇంకా 3 లక్షల మీటర్ల క్లాత్ ప్రొడక్షన్ లో ఉంది. మరో 15 రోజుల్లో మొత్తం క్లాత్ ఉత్పత్తి పూర్తి కాగానే టెస్కో కొనుగోలు చేయనుందని చెప్తున్నారు. మాకు ఇంతకుముందు తెల్ల నడిచినప్పుడేమో పగారు బాగా తక్కువ వస్తుండే. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక స్కూల్ యూనిఫామ్ ఇచ్చింది గవర్నమెంట్. ఇప్పుడు అందరికీ ఉపాధి దొరుకుతుంది మంచిగా. నెలకి 20,000 దాకా వస్తుంది మంచిగా. అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చీరలు ఉన్నాయి, అవి బరాబర్ నడవకపోతుండే. సబ్సిడీ సబ్సిడీ అని అది చేసింది మంచిగా అయింది. ఇప్పుడు మాత్రం మాకు ఎప్పుడు ఇట్లా ధైర్యం నడవాలి. గవర్నమెంట్ ఆర్డర్ అయితే మంచిగా ఉంటుంది. మాకు అందరికీ ఒకరి వర్కర్లే కాక అందరూ ఉపాధి మంచిగా ఉంటుంది. సర్కార్ బడిలో చదువుతున్న విద్యార్థులకు ఇవ్వాల్సిన యూనిఫామ్ క్లాత్ ఉత్పత్తి ఆర్డర్ ని ప్రతి ఏడాది నవంబర్లో ఇస్తూ ఉంటారు. కానీ అసెంబ్లీ ఎన్నికల కారణంగా జనవరిలో ఆర్డర్ ఇచ్చారు. 2 నెలలు లేటుగా ఇచ్చినప్పటికీ కార్మికులు మాత్రం క్లాత్ ని 4 నెలల్లోనే రెడీ చేశారు. ఇచ్చిన గడువులోగా క్లాత్ ఉత్పత్తిని చేసి టెస్కోకు అందజేశారు. ఉపాధి ఇట్లనే కల్పించాలి. ఎప్పటికీ అతమ్మాలు కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఉపాధి కల్పించారు. చీరలు బ్లౌజులు కూడా ఇది యూనిఫామ్ నడుస్తుంది. ఇదే కంటిన్యూ నడవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి మంచిగా ఇస్తుండు. ఇదే కంటిన్యూ నడవాలి. యూనిఫామ్ ఏదో ఒక రకంగా యూనిఫామ్ ఇవ్వాలి. సిరిసిల్ల కార్మికులను ఆదుకున్నామని గొప్పలు చెప్పుకున్న గత బీఆర్ఎస్ సర్కార్ మాత్రం కార్మికులకు రావాల్సిన 300 కోట్ల బకాయిలను పెండింగ్ పెట్టింది. బతుకమ్మ చీరలు ఉత్పత్తి చేయించుకుని బిల్లులు చెల్లించకపోవడంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో పడింది. అక్కడి వస్త్ర వ్యాపారులు పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సిరిసిల్ల కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టింది. బీఆర్ఎస్ సర్కార్ పెండింగ్ లో పెట్టిన బతుకమ్మ చీరల బకాయిలకు సంబంధించిన 150 కోట్లను ఏప్రిల్లో రిలీజ్ చేసింది. మిగతా బకాయిలను విడతల వారీగా చెల్లిస్తామని సర్కార్ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము డిసెంబర్లో కొత్తగా ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ కూడా యూనిఫామ్ క్లాత్ అందజేయడం కోసము 36 లక్షల షెడ్డింగ్ ఆర్డర్ మరియు 9 లక్షల మీటర్ల షూటింగ్ ఆర్డర్ మొత్తాన్ని కూడా టెక్స్టైల్ పార్క్ సెస్లకు విడుదల చేయడం జరిగింది. ఇది గతంలో ఎప్పుడు లేని విధంగా విద్యార్థులకు జూన్ మాసం లోపలనే వాళ్ళకు యూనిఫామ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యూనిఫామ్ క్లాత్ మొత్తం కూడా ఈసారి టెక్స్టైల్ పార్క్ సెస్ల లోపల ఉత్పత్తి చేయడం జరుగుతుంది. దీనివల్ల ఇక్కడ సుమారుగా 1000 మంది కార్మికులకు ఉపాధి లభిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం నేత కార్మికులకు పని కల్పించే ఉద్దేశంతో స్కూల్ యూనిఫామ్ ఆర్డర్స్ ఇవ్వటంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు నేతన్నలు.